బ్రేకింగ్ న్యూస్ అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక బాలుడి హత్య కేసులో పోలీసులు క్లారిటీకి వచ్చారు. నాటు తుపాకీ పేలడంతో కౌశిక్ అనే బాలుడు మృతి చెందినట్టు గుర్తించారు. సరదాగా ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు స్నేహితుడే కాల్చి చంపినట్టు నిర్ధారించారు. నిజంగానే కౌశిక్ మృతి చెందడంతో పిల్లలు అక్కడి నుంచి పారిపోయారు. అయితే అనుమతి లేని తుపాకీ కావడంతో ప్రమాదంగా దీనిని చిత్రీకరించే ప్రయత్నం చేశాడు నాటు తుపాకీ ఓనర్ సూరిబాబు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు చెప్పండి, మొత్తంగా బాలుడి మృతికి సంబంధించి పోలీసులు అయితే క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది. ఆ డీటెయిల్స్ ఏంటి? ఏటికొప్పాకలో 13 ఏళ్ల కౌశిక్ హత్యకు గురైన సంఘటనలో ఒక్కొక్క విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నటువంటిది అయితే ఉంది. అయితే నాటు తుపాకీ ద్వారా ఆ హత్యకు గురయ్యాడని తెలుసు, కానీ ఎవరు హత్య చేస్తుంటారు, అసలు ఇది ప్రమాదమా హత్య అనేది ఇప్పటి వరకు ఒక క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. అయితే పోలీసుల దర్యాప్తులో మొత్తం వివరాలన్నీ కూడా బయటకు వచ్చినటువంటిది అయితే ఉంది. ఆదివారం కావడంతో కసింకోట సూరిబాబు అనే వ్యక్తి తన నివాసం ఉంటూ వ్యవసాయ సాగు చేస్తున్నాడు. పక్కనే కొండ ప్రాంతం ఉన్నటువంటి నేపథ్యంలో అడవి పందులు అడవి జంతువులు వస్తాయి కాబట్టి అతను ఒక నాటు తుపాకీని తెచ్చుకుని గత కొంతకాలంగా వేటాడుతూ వాటి నుంచి పంట పొలాలను రక్షించడం వాటిగా వేట అలవాటుగా మార్చుకున్నటువంటిది అయితే ఉంది. దీనికోసం వాళ్ళ ఇంట్లో ఒక నాటు తుపాకీ అయితే గత కొంతకాలంగా ఉంది. కానీ ఆదివారం రోజు ఆ నాటు తుపాకీని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి పాకలో ఒక చోట ఉన్నటువంటి నేపథ్యంలో కౌశిక్తో పాటు చదువుకుంటున్నటువంటి కసింకోట సూరిబాబు కొడుకు 4వ తరగతి చదువుతున్నాడు. వీళ్ళందరూ స్నేహితులు కావడంతో మా ఇంటి దగ్గర ఒక నాటు తుపాకీ ఉంది, అది మీకు అందరికీ చూపిస్తానని సూరిబాబుతో పాటు మరొక 6గురిని సూరిబాబు కుమారుడు ఒక 6గురు స్నేహితుల్ని కౌశిక్ని కలిపి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా కూడా ఆ 7గురు కలిసి ఇక్కడికి వెళ్ళినటువంటిది అయితే ఉంది. వెళ్ళిన తర్వాత ఈ నాటు తుపాకీని సూరిబాబు కొడుకు వాళ్ళ స్నేహితులందరికీ చూపించిన తర్వాత అందరూ ఒకరి తర్వాత ఒకరు ఆ నాటు తుపాకీ చూసి ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అదే సమయంలో సూరిబాబు కొడుక్కి దాదాపుగా 10 సంవత్సరాలు ఉంటాయి. నాటు తుపాకీ పేల్చడం తెలిసినటువంటి వ్యక్తి ఆ నాటు తుపాకీని తీసి నేను పేలుస్తాను అని మొత్తం ఆ విద్యార్థి తోటి స్నేహితులకి అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నాటు తుపాకీ లోడ్ అయిన విషయం ఎవరికీ తెలిసినటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే అటు సూరిబాబు నాటు తుపాకీలో ఈ బుల్లెట్స్ అంటే ఆ సైకిల్కి వాడే బాల్స్కు సంబంధించినటువంటి వాటిని దానిలో లోడ్ చేసి ఉంచారు. అనుకోకుండా ఒక్కసారిగా పేల్చినటువంటి నేపథ్యంలో సూరిబాబు కొడుకు పేల్చినటువంటి ఈ నాటు తుపాకీకి క్షణాల్లోనే కౌశిక్ అక్కడికి సంఘటనా స్థలంలోనే మృతి చెందినటువంటిది అయితే ఉంది. వీళ్లలో మిగిలినటువంటి 5గురిలో ఒక విద్యార్థికి కూడా అంటే వాళ్ళతో ఉన్నటువంటి స్నేహితుడికి గాయాలయ్యే అతనైతే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈ సంఘటన జరిగిన వెంటనే భయంతో విద్యార్థులందరూ కూడా పరుగులు తీసినటువంటి నేపథ్యంలో సూరిబాబు కొడుకు ఆ తండ్రికి జరిగిన విషయాన్ని చెప్పాడు. అయితే నాటు తుపాకీ అసలు తన దగ్గర ఎందుకుంది, ఎంతకాలం ఉంది, దీనివల్ల కలిగే ఇబ్బంది ఏంటి అని ఖచ్చితంగా పోలీసుల నుంచి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సూరిబాబు ఈ మొత్తం డెత్ మిస్టరీని ఎవరికీ తెలియకుండా చేసే ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిలో భాగంగానే చనిపోయినటువంటి ఇంటి దగ్గర చనిపోయినటువంటి సూరిబాబుని క్షణాల్లో నుంచి ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి తీసివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వెంటనే నీటితో మొత్తం సూరిబాబు మృతదేహాన్ని క్లీన్ చేసి అది ఆ పక్కనే ఉన్నటువంటి పోలవరం ఆ కాలువ దగ్గరికి అయితే తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలవరం కాలువ దగ్గరికి తీసుకెళ్ళి అంటే బహిర్భూమికి వెళ్ళినటువంటి వ్యక్తి పోలవరం ఆ కాలువలో పడి చనిపోయాడని చెప్పే ప్రయత్నంలోనే కౌశిక్ ప్యాంటును కూడా తీసేసి ఆ పోలవరం కాలువలో పడేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. స్థానికులు వెళ్ళి ఈ సంఘటన అంటే మృతదేహం గమనించినటువంటి వెంటనే మొత్తం పోలీసులకు అయితే సమాచారం అందించారు. తర్వాత సూరిబాబు అతని కుటుంబ సభ్యులందరూ పరారైనటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసుల విచారణలో మొత్తం ఉదంతం అంతా బయటపడినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో సూరిబాబు కుటుంబంతో పాటుగా ఈ గన్ను కూడా స్వాధీనం చేసుకుని విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగింది, ఆకతాయితనంగా ఆడుకుంటున్నటువంటి సమయంలో జరిగిందని పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. రైట్ రాజు, థ్యాంక్ యూ. మొత్తంగా అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక బాలుడి మిస్సింగ్ ఘటనకు సంబంధించి మిస్టరీ అయితే వీడింది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే సూరిబాబు అనే వ్యక్తి నాటు తుపాకీ తన ఇంట్లో ఉంచుకున్నాడు, దాంతో బాలుడు కాల్చడంతో ఆ బాబు మృతి చెందినట్టు పోలీసులు అయితే క్లారిటీకి వచ్చారు. దీనికి సంబంధించి మరింత దర్యాప్తు చేసిన అనంతరం వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.